ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. ప్రియ భగవద్బంధువులారా, 16 రోజుల నుంచి మనం శ్రీ స్కాంద మహాపురాణ అంతర్గతమైనటువంటి బ్రహ్మోత్తర ఖండంలో ఉన్నటువంటి మాహేశ్వర వైభవాన్ని చెప్పుకుంటున్నాం. దానిలో నిన్నటి రోజున ఉమా మహేశ్వర వ్రత మాహత్యం అనేటువంటి దాన్ని ప్రారంభించాం. ఇందులో శారద అనేటువంటి 12 ఏళ్ల ప్రాయం కలిగినటువంటి వైధవ్యం పొందినటువంటి ఒక బ్రాహ్మణ కాంత వాళ్ళ ఇంటికి వచ్చినటువంటి నైధ్రువుడు అనేటువంటి పేరు గల ఒక అంధ మహాముని వాళ్ళు చేసిన శుశ్రూషలకు మెచ్చుకొని ఆమెను దీవించాడు. అంటే భర్తతోటి పుత్రులతోటి విలసిల్లు అని. ఆమె ఆశ్చర్యపోయి తన సంగతి అంతా చెప్పినప్పుడు ఆ మహానుభావుడు ఆమెకు ఉమామహేశ్వర వ్రతాన్ని బోధించి సంవత్సర కాలం చేయమన్నాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి తల్లిదండ్రులు కూడా వచ్చి ఆ యోగిని అక్కడే ఉండమని కోరారు. ఆయన సమక్షంలోనే ఈ విధంగా 1 సంవత్సరం పాటు వ్రతానుష్ఠానం చేసుకుంటూ ఉన్నది. ఆ తర్వాత ఇవాళ 17వ భాగంలో ఆమె చేసినటువంటి ఉమామహేశ్వర వ్రత మాహాత్మ్యం ఏ విధంగా ఫలించింది అనేదాన్ని మనం ఈశ్వరుడి యొక్క దయతోటి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఈ విధంగా ఆ శారద అనేటువంటి ఆ బ్రాహ్మణ కాంత గురువుల యొక్క సన్నిధిలో ఉమామహేశ్వర వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నది. నియమాలలో ఆసక్తమైన మనస్సుతో ఉన్నది. ఈ విధంగా 1 సంవత్సర కాలం గడిచింది. సంవత్సరం పూర్తయిన తర్వాత అక్కడే తండ్రి యొక్క గృహంలోనే విప్రులకి భోజనం పెట్టింది. దానితోటి ఆ వ్రతం యొక్క ఉద్యాపన కార్యక్రమం పూర్తయింది. ఆ తర్వాత ఆ భోజనం పెట్టినటువంటి బ్రాహ్మణులకు తగినట్టుగా దక్షిణలు ఇచ్చి వాళ్ళందరికీ నమస్కరించి ఆ రోజు స్వయంగా ఈ అమ్మాయి ఉపవాసం చేసింది. ఆ విధంగా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆ మహాత్ముడు నైధ్రువుడు ఆ ఉపదేశించినటువంటి ఆ ఉత్తమ మంత్రాన్ని కూడా జపం చేసుకుంటూ ఉన్నది. ప్రదోషకాలం అయింది. అంటే సాయంకాలం చెప్పుకున్నాం మనం. సూర్యాస్తమయానికి అరగంట ముందు అరగంట తర్వాత ఉండేటటువంటి గంట సమయాన్ని ప్రదోషము అంటారు. అందులో కూడా సాయం ప్రదోషం అనేది ఈశ్వరుడి యొక్క పూజకి అత్యంత ముఖ్యమైనది. ఆ ప్రదోషకాలం రాగానే ఉమామహేశ్వరులిద్దరిని పూజించుకొని గురువుగారి సన్నిధిలో జపం చేసింది. అర్చన పూర్తి చేసి ఆ సాధ్వీమణి పరమేశ్వరుణ్ణి ధ్యానిస్తూ పార్వతీ సహితంగా ఆ రోజు రాత్రి జాగారం ఉంది శివుడి యొక్క సన్నిధిలో కూర్చొని. ఆ రాత్రి ఆమెతో పాటు ఆ ముని కూడా కూర్చొని ఆ జగన్మాతని జపధ్యాన తపస్సులతోటి సంతోషపెట్టాడు. అంటే పార్వతీమాతని తన యొక్క జపంతో అనుష్ఠానంతో ఆ అంధ మహాముని సంతోషపెట్టాడు. ఈ విధంగా సంవత్సర కాలం చేసినటువంటి వ్రత ప్రభావం వల్ల ఆమె యొక్క భక్తి వల్ల ఆ మునీశ్వరుడు యొక్క తపోయోగ సమాధి వల్ల పార్వతీదేవి సంతోషపడింది. ఆ జగదేకమాత తన యొక్క దివ్యమైనటువంటి స్వరూపంతో
ప్రత్యక్షమైంది. ఈ విధంగా అమ్మవారు వాళ్ళిద్దరి ఎదుట ప్రత్యక్షం కాగానే అంధుడైనటువంటి ఆ ముని కూడా ఆ క్షణంలోనే నేత్రాలు పొందాడు. ఈ విధంగా వాళ్ళ ఎదుట ప్రత్యక్షమైనటువంటి ఆ జగన్మాతను చూసి ఆమె పాదాలపై ఆ ముని ఆ బ్రాహ్మణ కాంత ఇద్దరు పడ్డారు. భక్తి ప్రభావంతో నిండినటువంటి స్వచ్ఛమైనటువంటి ఆశయం కలిగినటువంటి వాళ్ళిద్దరినీ అమ్మవారు లేపింది. ఆ దేవి దయాద్ర హృదయంతో, ప్రేమతోటి, మృదువైనటువంటి చక్కటి మాటలతో ఈ విధంగా అంది వాళ్ళతోటి. అమ్మ ఏమందో చూద్దాం. ఓ మునిశ్రేష్ఠ, నీ తపస్సుకి, నీ భక్తికి, నీ పూజకి, నీ వ్రతానుష్ఠానానికి నేను సంతోషపడ్డాను. ఓ బాలామణి, ఓ పుణ్యాత్పురాల, నీవు చేసినటువంటి సంవత్సర కాలపు వ్రతానుష్ఠానానికి కూడా నేను ఆనందపడ్డాను. దేవతలకు కూడా దుర్లభమైనటువంటి నా యొక్క దర్శనాన్ని ఇచ్చాను. నీ మనస్సులో ఏ కోరికలు ఉన్నాయో, నీవేమో కావాలో అడుగు, ఇస్తాను అన్నది. అప్పుడు ఆ మునీశ్వరుడు చెప్పాడు, హే జగన్మాత, నీకు తెలియందేముందమ్మా, మా మనస్సుల్లో ఏముందో నీకు తెలుసు. అయినా నువ్వు అడగమన్నావు కాబట్టి అడుగుతున్నాను. ఈ శారద అనేటువంటి బ్రాహ్మణ కాంత యొక్క భర్త పెళ్ళైన రోజే చనిపోయాడు. కళ్ళు లేనటువంటి నేను ఆమె చేసినటువంటి శుశ్రూషకి సంతోషపడి ఆమెను దీవించాను. భర్తతో పాటు చిరకాలం జీవించి ఉత్తమ పుత్రుని పొందు అని నేను దీవెన ఇచ్చాను. ఓ తల్లి, ఓ జగన్మాత, నీ భక్తున్నైనటువంటి నా మాట నిజం చేయమ్మా అని కోరుకున్నాడు. అప్పుడు ఆ జగన్మాత మాట్లాడుతోంది, ఈ అమ్మాయి పూర్వజన్మలో ఒక ద్రవిడ బ్రాహ్మణుడికి రెండో భార్యగా ఉండేది గత జన్మలో. అప్పుడు ఈ అమ్మాయి పేరు భామిని. ఈమె ఎప్పుడూ భర్తకి ఇష్టమైనదిగా రూపమాధుర్యాలతోటి మృదు మధురంగా మాట్లాడుతూ మోసంతో భర్తని స్వాధీనపరుచుకుంది. ఇది ఈమె చేసిన తప్పు. కానీ ఈమె యందు ఆసక్తి కలిగినటువంటి హృదయంతో మోహబద్ధుడైనటువంటి ఆ బ్రాహ్మణోత్తముడు ఎప్పుడూ కూడా పతివ్రత అయినటువంటి పెద్ద భార్య దగ్గరికి వెళ్ళేవాడు కాదు. ఆ విధంగా ఇతన్ని వశం చేసుకుంది రెండో భార్యగా ఉన్నటువంటి ఈమె. భామిని అనేటువంటి పేరుతో ఉన్నది. పెద్ద భార్య దగ్గరికి ఈ భర్త సరిగా వెళ్ళకపోవటం వల్ల ఆమెకి పిల్లలు పుట్టల. దానివల్ల ఎప్పుడు దుఃఖిస్తూ కొంతకాలానికి మరణించింది పెద్ద భార్య. ఈమె ఇంటికి దగ్గరలోనే ఒక బ్రాహ్మణ యువకుడు, మంచి అందగాడు ఉండేవాడు. ఈ రెండో భార్యను చూసి కామాతురుడైనటువంటి వాడు అయి ఈ అమ్మాయి యొక్క చెయ్యి పట్టుకున్నాడు. ఈ రెండో భార్య చెయ్యి, ఈ భామిని చెయ్యి. కోపంతో అతన్ని నివారించింది. రాత్రి పగలు ఈమెనే స్మరించుకుంటూ ఆ బ్రాహ్మణ యువకుడు చచ్చాడు. ఈమె తన యొక్క భర్తని మోహపరిచి పెద్ద భార్య నుండి భర్తని పరాన్ముఖుణ్ణి చేసినటువంటి పాపం వల్ల ఈ జన్మలో పెళ్ళైన రోజే వైధవ్యం ప్రాప్తించింది. చూశారా, పెద్ద భార్యకి భర్తను దూరం చేసింది తన సవతికి. ఆ పాపం వల్ల ఈ జన్మలో విధవుగా వచ్చింది. ఏ స్త్రీలైతే లోకంలో భార్యాభర్తలకి అపకారం చేస్తారో వాళ్ళకి 21 జన్మలలో కౌమారంలోనే వైధవ్యం సంప్రాప్తిస్తుంది. కౌమారం అంటే 15 ఏళ్ల లోపే దాన్ని కౌమారం అంటారు. అంటే కుమారీ వ్యవస్థ అన్నమాట, అవస్థ. పూర్వజన్మలో ఈమె నా కోసం గొప్ప పూజ చేసింది. ఆ పుణ్యం వల్ల ఆ పాపం అంతా అప్పుడే
నష్టమైంది. కామమోహితుడైనటువంటి ఏ విప్రుడు విరహార్తుడై ఈమె కోసం మరణిస్తాడో అతడు ఈ జన్మలో ఆమెను వివాహం ఆడి మరణించాడు. ఈమె యొక్క పూర్వజన్మ భర్త పాండ్య రాష్ట్రంలో ఇప్పుడు ఒక విప్రుడుగా పుట్టాడు. మంచి శ్రీమంతుడు, భార్య పరిజనం సమృద్ధిగా ఉన్నటువంటి వాడు. ఆ భర్తతోటి ప్రతి రాత్రి ఈమె ప్రేమగలదై స్వప్నంలో రతిసుఖాన్ని పొందనటువంటి సమయం జాగరణములో కంటే అది శ్రేష్టం. ఇది అమ్మవారు చెప్పింది. స్వప్నంలో రతిసుఖాన్ని పొందనటువంటి జాగరూక అవస్థ కంటే కూడా అది శ్రేష్టం. ఇక్కడ నుండి 360 యోజనాల దూరంలో ఉన్నటువంటి ఆ ద్విజోత్తముడు కర్మగతితోటి ప్రతి రాత్రి మనస్సుకు నచ్చినటువంటి ఈ వధువుని స్వప్నంలో చూస్తూ ఉన్నాడు. స్వప్నంలోనే రతి సుఖాన్ని పొందుతున్నాడు. ఈమె స్వప్న కలయికతోటి భర్తకి ప్రతి రాత్రి కనిపించి కొంతకాలానికి వేదాంగ పారకుతుడైనటువంటి పుత్రుణ్ణి కంటుంది. ఇంత కల్లోనే చూడండి అసలుకి ఎంత వైభవం పెట్టాడు అమ్మ. తాను చాలా కాలం స్వప్నంలో సంగమాన్ని పొందినందువల్ల ఈ శారద పుత్రుణ్ణి పొందుతుంది. ఆ విప్రుడు కూడా ఎల్లకాలం ప్రేమభావంతో స్వప్నంలో ఈ అమ్మాయిని కలుస్తూనే ఉంటాడు, చూస్తూ ఉంటాడు. పూర్వజన్మంలో నేను ఈ అమ్మాయి చేత పూజలు అందుకున్నాను. ఓ మహాముని, ఇప్పుడు ఈ శారదకి వరం ఇవ్వడం కోసం ఇక్కడికి వచ్చాను అని అమ్మ చెప్పింది. ఈ విధంగా ఆ పార్వతీదేవి శారదతోటి సాదరంగా మాట్లాడుతోంది. ఈ విధంగా ఇప్పటి వరకు మునితో చెప్పింది, ఇప్పుడు శారద వైపు తిరిగి చెబుతోంది. ఓ బాలామణి, నా మంచి మాటలు విను. ఎప్పుడైనా నీ భర్తని ఏ ప్రదేశంలోనైనా చూస్తే ఇది వరకు కలలో చూసినటువంటి దాన్ని నీవు విచక్షణ కలిగి గుర్తిస్తావు. అతడు నిన్ను చూస్తాడు. స్వప్న లక్షణాలతో ఉన్నటువంటి మంచి నేత్రాలు ఉన్నటువంటి నిన్ను చూసిన తర్వాత అప్పుడు మీకు పరస్పర సంభాషణ జరుగుతుంది. అప్పుడు బాగా పాండిత్యం కలిగినటువంటి అతడి యొక్క కుమారుణ్ణి అతడికి నీకు పుడతాడు కదా కొడుకు, ఆ కొడుకును అతనికి ఇచ్చేసి ఈ వ్రతం యొక్క శ్రేష్టమైనటువంటి ఫలితాన్ని అతని చేతిలో ఉంచి ఆనాటి నుండి అతడి యొక్క అధీనంలో ఉండు. అంటే ఈ వ్రతం వల్ల నీకు పుత్రుడు పుడతాడు. ఆ కలలోనే మీ ఇద్దరికీ రతి జరగటం వల్ల పుత్రుడు పుడతాడు. ఆ పుత్రుడిని ఆయనకు అప్పచెప్పు. ఓ శారద, స్వప్న రతి తప్ప మీకు దైహికమైనటువంటి సమాగము కలగద్దు అని ఆదేశించింది. స్వప్నంలోనే మీకు రతి సుఖం మామూలుగా లేదు. కాలం గడిచిన తర్వాత ఆ బ్రాహ్మణ సత్తముడు మరణించిన తర్వాత నీవు అగ్నిలో ప్రవేశించి అతనితో పాటు నా యొక్క స్థానానికి వస్తావు. నీకు పుట్టే పుత్రుడు సర్వలోక మనోహరుడవుతాడు. సర్వ సంపదలు లభిస్తాయి. చివరికి పరమపదాన్ని కూడా పొందగలుగుతాడు అని అమ్మవారు శారదకి చెప్పింది. ఈ విధంగా జగన్మాత పలికి ఆమెకు వరాలిచ్చి వాళ్ళిద్దరూ చూస్తూ ఉండగానే క్షణకాలంలో అదృశ్యమైపోయింది. ఈ విధంగా పార్వతీదేవి వల్ల ఆ శారద వరాన్ని పొంది పరమానందాన్ని పొందింది. వెంటనే గురువును పూజించింది. ఆ రాత్రి గడిచిన తర్వాత ఆ ముని కూడా నేత్రాలు పొందటం వల్ల ఆ పొందిన అంటే తనకు కూడా చూపు వచ్చినటువంటి విషయాన్ని తన యొక్క తల్లిదండ్రులకి ఆ ముని చెప్పాడు.
జగన్మాత దయ వల్ల నాకు కూడా నేత్రాలు వచ్చాయని. ఆ తర్వాత అందరితో చెప్పి వాళ్ళని, ఆ శారదని అనుగ్రహించి ఆ ముని యథేచ్ఛగా వెళ్ళిపోయాడు. ఈ విధంగా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఈ అమ్మాయి శారద ప్రతి క్షణం కూడా స్వప్నంలో సుఖాన్నిచ్చేటటువంటి భర్త సమాగమాన్ని పొందుతూ ఉన్నది. ఆ శారద పార్వతీదేవి యొక్క వరం వల్ల కలలో కూడా ఈ విధంగా భర్త యొక్క సమాగాన్ని అనుభవించినందువల్ల గర్భం దాల్చింది. భర్త లేకుండా గర్భిణి అయినటువంటి ఈ శారద అనేటువంటి అమ్మాయిని చూసి అందరూ చీచి అన్నారు. అంతే కదా మరి, భర్త లేని స్త్రీకి గర్భం రావడం అనేది మరి ఆ రోజుల్లో చాలా తప్పైనటువంటి పని. ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ ఆమెను జారిణి అని నిందిస్తున్నారు. చనిపోయిన ఆమె యొక్క భర్త బంధువులు ఈ వార్త విని వెంటనే వాళ్ళంతా బయలుదేరి ఈ శారద వాళ్ళ ఇంటికి వచ్చారు. అలాగే గ్రామంలో ఉండేటువంటి వృద్ధులు, పండితులు అందరిని పిలుచుకొచ్చారు. తల వంచుకొని గర్భిణి అయినటువంటి ఆ శారదని పిలిచారు, కోపగించారు, భయపెట్టారు. కొంతమంది అయితే ఆమెని చూడటానికి కూడా ఇష్టపడలా. వాళ్ళు అన్నారు, ఓ జారిణి, నువ్వు చేసిన పనేంటి? మా కులానికి చాలా చెడ్డ పేరు తెచ్చిపెట్టావు అని భయపెడుతూ వాళ్ళంతా ఆమెని నానా మాటలు అంటూ ఉన్నారు. అక్కడికి వచ్చినటువంటి కొంతమంది వృద్ధులు ఆమె మీద ఏమాత్రం దయ లేకుండా, ఈ అమ్మాయి పాపిష్టి బుద్ధి కలిగింది, 2 కులాలను నాశనం చేసింది, అంటే పుట్టింటిని మెట్టింటిని. వెంటనే ఈ అమ్మాయికి తల గొరిగించి ముక్కు చెవులు కోసి మన గోత్రం నుండి వెలివేసి ఊరు బయటికి పంపేద్దాం అని అంతా ఆలోచించారు. మిగతా వాళ్ళు కూడా అట్లాగే చేయమన్నారు. ఆ రోజుల్లో అంత ఘోరంగా ఉండేది పరిస్థితి. ఇంతలో ఆకాశంలో నుంచి ఒక అద్భుతమైన మాట వినపడింది. ఓ బ్రాహ్మణోత్తములారా, ఈ అమ్మాయి ఏ పాపం చేయలేదు, ఈమె కులదూషణ చేయలేదు, ఈమె యొక్క వ్రతానికి భంగం రాలేదు, ఈమె మంచి చరిత్ర కలిగింది. ఇక ముందు ఈ అమ్మాయిని ఎవరైనా సరే జారిణి అన్నారా, ఆ దోషంతో మూఢులైనటువంటి వాళ్ళ నాలుక వెంటనే తెగిపడిపోతుంది అని ఆకాశవాణి రూపంలో పార్వతీదేవే చెప్పింది ఈ మాట. అప్పుడు ఈ మాట విని వాళ్ళందరూ సంతోషపడ్డారు. ఆమె తల్లిదండ్రులు, గ్రామస్తులు, వృద్ధులు, వాళ్ళ మెట్టినిటి తరపు బంధువులు, సభాజనులు అందరూ కూడా భయపడిపోయి తలకాయలు ఉంచుకొని నిలబడిపోయినారు. కొంతమంది ఆ చెప్పినటువంటి అశరీరవాణి మాటల మీద విశ్వాసం లేక ఇది అబద్ధపు మాట అన్నారు. వెంటనే వాళ్ళ నాలుక చీలి 2 ముక్కలైపోయింది. క్షణంలో వాళ్ళు పురుగులు కక్కారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి జ్ఞాతులు, బంధువులు అందరూ, ఊళ్ళో వాళ్ళు ఆ శారదని పూజించడం మొదలుపెట్టారు. అంత భయపడిపోయినారు. ఎందుకని? ఆకాశవాణి చెప్పిన మాట నిజమైంది. వ్యతిరేకించిన వాళ్ళ యొక్క నాలుకలు చీలిపోయినాయి. అప్పుడు ఆ బంధువులందరూ కూడా ఈ అమ్మాయి యొక్క పాచివరత్య మాహత్యాన్ని పొగిడారు. కుల స్త్రీలు ఆనందపడ్డారు. అందరూ ఆమెను ఓదార్చి ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి కొందరు ఈ విధంగా అన్నారు, దేవుడు ఎప్పుడు అబద్ధవాడు, శీలము నుండి ఈ అమ్మాయి తప్పలేదు. నిజమే, మరి గర్భం ఎలా ధరించింది అని అందరూ కూడా సంశయంతో నిండినటువంటి మనస్సులు కలిగిన వాళ్ళయ్యారు. అప్పుడు వాళ్ళని చూసి ఒక వృద్ధుడు, సర్వజ్ఞుడు, లోకతత్వాన్ని ఎరిగినటువంటి వాడు ఈ విధంగా అన్నాడు, ఓ జనులారా, ఈ లోకం ఉన్నదే అది మాయతో నిండింది. కనిపించేది కొంత, వినిపించేది అంతా.
ఏది జరుగుతుందో ఏది జరగదో క్షణాత్మకమైనటువంటి ఈ సంసారంలో ఎవరికీ తెలియదు. జరగని దాని గురించి చెప్పలేము. మాయ వల్ల కొన్ని విషయాలు తప్పకుండా జరుగుతుంటాయి. ఎందుకంటే మాయ ఈశ్వరుడి యొక్క అధీనం. ఆ ఈశ్వరుడి యొక్క చేష్టలు ఎవడికి తెలుసు? గతంలో యూపకేతువు అనేటువంటి రాజర్షి యొక్క శుక్రం అంటే వీర్యం నీళ్లలో పడింది. శుక్రంతో కూడినటువంటి ఆ జలాన్ని తాగి ఒక వేశ్య గర్భాన్ని ధరించింది కదా. అలాగే విభాండకముని వీర్యాన్ని నీటితో పాటు తాగి ఒక జింక గర్భాన్ని ధరించి ఋష్యశృంగుడు అనేటువంటి పుత్రుని కన్నది కదా. సురాష్ట్రుడు అనేటువంటి రాజు చేతిని తాకినటువంటి ఆడలేడి ఆ క్షణంలోనే గర్భాన్ని ధరించి ఒక తాపసోత్తముని కన్నదే. సత్యవతి అనే స్త్రీ చేపగర్భంలో నుంచి పుట్టింది. ఇవన్నీ కూడా మనకి మహాభారత కథల్లో ఉన్నవే. మహిషాసురుడు ఒక బర్రె గర్భంలో నుంచి పుట్టాడు. అదేవిధంగా ఇదివరలో స్త్రీలు గర్భాన్ని ధరించిన వాళ్ళు ఇలా ఎంతోమంది ఉన్నారు. అలాగే వసుదేవుడి వల్ల రోహిణీదేవికి పుత్రుడు కలిగాడు. ఇదొకటి అద్భుతం. ఎక్కడో వసుదేవుడు జైల్లో ఉన్నాడు మధురా నగరంలో. ఈ రోహిణి వ్రేపల్లెలో ఉంది. యోగమాయ దేవకీదేవి గర్భంలో ఉన్నటువంటి సప్తమ గర్భాన్ని సంకర్షణ చేసి తీసుకుపోయి రోహిణి గర్భంలో పెట్టింది. దేవతల యొక్క మహర్షుల యొక్క శాపాల వల్ల వరాల వల్ల తగని పని కూడా జరుగుతుంది. ఇందులో అనుమానం లేదు. ముని శాపం వల్ల సాంబుడు అనేటువంటి వాడి కడుపు నుండి రోకలి పుట్టింది. కృష్ణపుత్రుడు సాంబుడు. మునులు చేసినటువంటి మంత్ర జలాన్ని తాగినటువంటి యవనాసుడికి గర్భం వచ్చింది. అదేవిధంగా ఈ కళ్యాణి మహర్షి యొక్క పాదసేవ వల్ల మహావ్రత అనుష్ఠానం వల్ల నిందింపబడకుండా గర్భాన్ని ధరించి ఉండొచ్చు. ఇది ఈమె చేసినటువంటి ఉమామహేశ్వర వ్రతం, ఈమె పూజించినటువంటి ముని యొక్క అనుగ్రహం. ఈ రెండిటి వల్ల ఈ అమ్మాయి గర్భాన్ని ధరించి ఉండొచ్చు. ఈ విషయంలో రహస్యంగా ఈమెని స్త్రీలు నిజమేమిటో అడగండి. ఆ తర్వాత మహాజనుల యొక్క సందేహం తీరిపోతుంది. అనగానే ఆ మాట ప్రకారం అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆడవాళ్ళు ఆమెను ఈ విషయం అడిగారు. అప్పుడు వాళ్ళకి ఆ జగన్మాత పార్వతీదేవి వాళ్ళకి అనుగ్రహించి వరం ఇచ్చినటువంటి వృత్తాంతాన్ని యావత్తూ వివరించింది. అప్పుడు వాళ్ళందరూ తెలుసుకొని ఆమెను గౌరవించి ప్రశంసిస్తూ తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత శుభమైన కాలం రాగానే ఆ బాలిక శారద బాలసూర్యుడు వంటి తేజస్సు కలిగినటువంటి ఒక కొడుకుని కన్నది. ఆ కొడుకు ఉదారమైనటువంటి లక్షణాలు కలవాడు, కమలాల వంటి కళ్ళు కలిగినవాడు, గొప్ప బుద్ధి గలవాడై బాల్యంలోనే అనేక విద్యలని అభ్యాసం చేశాడు. సకాలంలో ఆ లోక మనోరముడైనటువంటి గురువు ద్వారా ఉపనయన సంస్కారాన్ని పొంది ఈ శారదాపుత్రుడు శారదేయుడు అనేటువంటి ప్రఖ్యాతిని పొందాడు లోకంలో. శారద అనేటువంటి ఆమె కొడుకు కాబట్టి శారదేయుడు. 8వ ఏట ఋగ్వేదాన్ని, 9వ ఏట యజుర్వేదాన్ని, 10వ ఏట సామవేదాన్ని అవలీలగా అభ్యసించాడు. అంటే ఒక సంవత్సరానికి ఒక వేదం చొప్పున. ఒక్క వేదం నేర్చుకోవడానికి ఒక జన్మ చాలదు. ఆ వేదంలో ఒక భాగం మాత్రమే నేర్చుకోగలుగుతున్నారు ఇవాళ కలియుగంలో. ఇదంతా జరిగింది ద్వాపర యుగంలో అని మనం భావించాలి. ఎందుకంటే ఉదాహరణలన్నీ ద్వాపర యుగానికి సంబంధించినవి కాబట్టి. ఈ విధంగా బుద్ధిమంతుడు త్రిలోక ప్రసిద్ధి అయినటువంటి శివరాత్రి పర్వదినం వచ్చినప్పుడు ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా
గోకర్ణానికి వెళ్ళారు, గోకర్ణ క్షేత్రానికి. ఈ శారదాదేవి కూడా తన పుత్రుణ్ణి వెంట పెట్టుకొని వాళ్లతో పాటు గోకర్ణ క్షేత్రానికి వెళ్ళింది. అక్కడ తనకి ఎప్పుడు కలలో కనిపించినటువంటి ఆ బ్రాహ్మణోత్తముణ్ణి ఎదురుగా చూసింది. పూర్వజన్మలో అతడు భర్త తనకి. అక్కడ బ్రాహ్మణులు, బంధువులు అందరూ ఉన్నారు ఆయనకి చుట్టూత. అతన్ని చూసి ప్రేమతోటి వివసి అయి శరీరం అంతా పులకాంకురాలు రాగా కళ్ళల్లో ఆనంద బాష్పాలు కారుతూ ఉంటే అతన్నే చూస్తూ నిలబడిపోయింది. ఆ బ్రాహ్మణుడు కూడా మంచి రూపలక్షణాలు కలిగినటువంటి ఈ శారదను చూసి స్వప్నంలో తన చేత ప్రతిరోజు అనుభవింపబడుతున్నటువంటి ఆమెను చూశాడు. అలాగే తన నుండి పుట్టినటువంటి వాడిని కూడా కలలో చూశాడు కదా. ఇక్కడ ఆ కుమారుడిని చూసి ఇలలో విస్మయంతో ఆ పిల్లవాడి దగ్గరకు వచ్చాడు, ఆ అమ్మాయి దగ్గరికి. ఓ భద్రే, నా మనస్సులో ఉన్నటువంటి మాట నిన్ను అడగాలనుకుంటున్నాను అని ఆ అమ్మాయిని ఒక్కదాన్నే చాటుకు తీసుకుపోయాడు, అందరి ముందు కాకుండా. నువ్వెవరో చెప్పు. ఓ సువ్రత, నువ్వు ఎవరి భార్యవి? నీది ఏ దేశం? నువ్వు ఎవరి కుమార్తెవి? నీ పేరేంటి? నీ వివరాలన్నీ చెప్పు అన్నాడు. అప్పుడు ఆ అమ్మాయి కన్నీరు నింపుకొని తనకి బాల్యంలో వచ్చినటువంటి వైధవ్య వృత్తాంతాన్ని, తన ఇంటికి ఒక ముని వచ్చి ఉమామహేశ్వర వ్రతాన్ని ఉపదేశించిన విధానాన్ని, తాను సంవత్సర కాలం ఆ వ్రతాన్ని చేసినటువంటి విధానం, పార్వతీమాత తన కలలో తనకి ప్రత్యక్షమై ఇచ్చినటువంటి వరం, ఇవన్నీ చెప్పేసింది. అప్పుడు అతను, ఈ ఉత్తమమైనటువంటి బాలుడు ఎవరి పిల్లాడు? వీణ్ణి గర్భంలో ఎలా ధరించావు? నిండు చందమామలాగా ఉన్నాడే ఈ పిల్లాడు అన్నాడు ఆయన. అప్పుడు, ఓ స్వామి, వీడు నా కుమారుడే, సర్వ విద్యలలో విశారదుడు, శారదేయుడు అని అంటారు, నా పేరుతోనే ఏర్పరిచిన పేరు అని ఆమె చెప్పగానే ఆ బ్రాహ్మణోత్తముడు ఈ విధంగా అన్నాడు. ఓ భామిని, నీ చరిత్ర చాలా విచిత్రంగా ఉంది. నిన్ను వివాహం మాత్రం చేసుకొని నీ భర్త చనిపోయాడు కదా, మరి ఈ పిల్లవాడే అలా పుట్టాడు, దానికి కారణం చెప్పు అన్నాడు. ఆమె సిగ్గుపడిపోయి కొంచెంసేపు కన్నీళ్లు పెట్టుకొని ధైర్యం తెచ్చుకొని, ఓ మహామతి, ఈ పరిహాసం చాలయ్యా. నీవు నన్నెరుగుదువు, నేను నిన్నెరుగుదును. ఈ విషయంలో మన మనస్సులే సాక్షి అని పలికి అమ్మవారిచ్చినటువంటి వరం అంతా అప్పుడు మళ్ళీ చెప్పి, ఆ వ్రతానికి ఫలమైనటువంటి ఆ కుమారుణ్ణి ధృతవ్రతుడు అంటే వ్రతధారి ఆ శారదేయుణ్ణి ఆ మహాత్ముడికి అప్పగించింది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆనందపడి ఆ కుమారుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. ఆ తరువాత తండ్రి ఆజ్ఞతో ఆమెను తన ఇంటికి తీసుకెళ్ళాడు. ఆమె కూడా అనేక మాసాలు ఆ విప్రుడి యొక్క ఇంటిలోనే ఉండి అతడు చనిపోయిన తర్వాత అగ్నిప్రవేశం చేసి అతన్ని అనుసరించింది. అంటే కలలో తప్ప ఇలలో మైథునం పనికిరాదని అమ్మవారు చెప్పింది కదా, దాన్నే అనుసరించింది. ఆ విప్రుడు చనిపోయిన తర్వాత ఆయనతో పాటే ఈమె కూడా ప్రాణాలు విడిచిపెట్టింది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ దివ్యమైనటువంటి విమానం అధిరోహించారు. వాళ్ళు శివలోకానికి వెళ్ళారు అని ఈ పుణ్యప్రదమైనటువంటి కథ మీకు చెబుతున్నాను. ఈ కథ చదివిన వాళ్ళకి, వినేవాళ్ళకి భుక్తి, ముక్తి ఇస్తుంది. అలాగే ఆయుష్, ఆరోగ్యం, సంపత్తి, ధనధాన్యాలు వృద్ధి, స్త్రీలకి మంగళ సౌభాగ్యం, సంతాన సౌఖ్యాలు ఇస్తుంది. ఈ మహా ఆఖ్యానం సమస్త పాపరాశిని నశింపజేస్తుంది. ఈ ఉమామహేశ్వరుల యొక్క వ్రత పుణ్యాన్ని భక్తితోటి
ఒక్కసారి విన్నా కూడా వాడు భోగాలు అనుభవించి శాశ్వతమైనటువంటి శివపదాన్ని పొందుతాడు అని ఈ అద్భుతమైనటువంటి ఆఖ్యానాన్ని ముగించారు సూత పౌరాణికుడు. నేను కూడా యథాశక్తి మీతో పంచుకునే ప్రయత్నం చేశాను. ఇంకా రేపటి రోజున రుద్రాక్ష మహిమని మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు స్వస్తి. ఇంతకుముందు మనం విభూతి వైభవాన్ని చెప్పుకున్నాం. ఇప్పుడు రుద్రాక్షం యొక్క వైభవం దేవీ భాగవతంలో కూడా చక్కగా చెప్పారు రుద్రాక్ష గురించి. ఇక్కడ కూడా చెప్పుకుందాం. మోహనవాణి పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.